యోబుతోనే యుద్ధం అంట. ఎవరు చేస్తున్నారట? దేవుడే చేస్తున్నట్లుగా తలంచుతూ ఉన్నాడు కదా. దేవుడేమంటాడో, నేను నీ పక్షమున యుద్ధము చేయించున్నాను అంటాడు. ఎవరి పక్షాన? నీ పక్షాన, నా పక్షాన, మనందరి పక్షాన నిలబడి యుద్ధం చేసేది ఎవరు? యేసయ్యే. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే తన మీదకి వచ్చినటువంటి బాధ అలాగ అనిపిస్తూ ఉంది కదా. తన జీవితంలో కోల్పోలేనిది ఒకటే ఉంది. ఏంటది? ప్రాణం తప్ప ఏం మిగిలి ఉండలేదు ఆయన జీవితంలోని. ఏమన్నదమ్మా? ఏమీ లేదు, అన్నీ కోల్పోయాడు. సమస్త ఆస్తిపాస్తులు, కుమారులు, పిల్లలు అందరూ పోయారు. భార్య భర్త మాత్రమే మిగిలి ఉన్నారు కదా. అనారోగ్య పరిస్థితుల్లో ఎలా ఉన్నాయంట? తిని శరీరము గోక్కోవడానికి చెలాపెంకి తప్ప మిగిలి ఉన్నది ఏది కూడా లేనే లేదు. సరైనటువంటి నిద్ర కూడా తన జీవితంలో లేనే లేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడే నాతో యుద్ధము చేయుచున్నాడు. ఎవరి